నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 20 వరకు పొడిగించింది. ఢిల్లీ మద్యం పాలసీ, మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కవితను ఈ ఏడాది మార్చి 15న హైదరాబాద్లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ ఖైదీగా ఆమె ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉంచారు. మంగళవారం ఈడీ కేసులో జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో ఆమెను వీడియో కాన్ఫరెన్స్ విధానంలో రౌజ్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్ లోని సిబిఐ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి బవేజా ఎదుట హాజరుపరిచారు. ఇదే కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు చేస్తున్న కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ ఈ నెల 20 వరకు ఉండడంతో ఈడీ కేసులోనూ జ్యుడిషియల్ కస్టడీని ఆ రోజు వరకు పొడిగిస్తూ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. కవితను కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా ఈడీ తరపు న్యాయవాదులు 14 రోజుల పాటు రిమాండ్ పొడిగించాలని కోరారు. అలాగే కవిత సహా మరికొందరిపై ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. మొత్తం 8,000 పేజీలతో అనుబంధ ఛార్జిషీటు, అవసరమైన సాక్ష్యాధారాలను జతపరిచినట్లు వివరించారు. ఈ ఛార్జిషీట్ ను పరిగణలోనికి తీసుకోవాలని కోర్టును కోరగా ఈ నెల 20న ఛార్జిషీట్పై విచారణ చేపట్టనున్నట్లు జడ్జి తెలిపారు. మొత్తంగా ఈ నెల 20న ఛార్జిషీట్ ను పరిగణలోనికి తీసుకోవడంతో పాటు కవిత జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించే అవకాశం ఉంది.